వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. వచ్చే ఎన్నికల్లో అంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయ పరిణామాలు చాలా అనూహ్యంగా మారిపోబోతున్నాయా? పీఎం మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ఓడిపోబోతుందా? కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి అధికారంలోకి రాబోతుందా? రాజకీయ పరిస్థితులు క్రమక్రమంగా మారుతున్నాయా? మోదీ ఓడిపోబోతున్నారా? కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందా? ఇది నేను చెప్పట్లేదు. పోల్ ట్రాకర్ అనే ఒక సంస్థ నిర్వహించిన సర్వేలో రాజకీయ పరిణామాలు చాలా అనూహ్యంగా మారిపోతున్నాయట. మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 240 స్థానాలకే పరిమితం కాబోతుందట. ఇండియా కూటమి 280 సీట్లకు పైగా ఆధిక్యత సాధిస్తుందట. రాజకీయ పరిణామాలు పూర్తిగా మారుతున్నాయి, వేగంగా మారుతున్నాయి, కాంగ్రెస్ కూటమికి అనుకూలంగా మారుతున్నాయని పోల్ ట్రాకర్ సంస్థ మూడ్ ఆఫ్ ఇండియా పేరుతో నిర్వహించిన సర్వేలో చాలా స్పష్టంగా తేటతెల్లమైంది. వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితి పూర్తిగా మారిపోబోతుందని ఈ సర్వే చాలా స్పష్టంగా చెప్పేసింది. జూలై 3 నుంచి ఆగస్టు 7 వరకు మూడ్ ఆఫ్ ఇండియా సర్వే 2026 నిర్వహించినట్లు పోల్ ట్రాకర్ సంస్థ తెలిపింది. తమ సర్వేలో ఈసారి ఎన్డీఏ కూటమికి 40% ఓటర్లు మాత్రమే మద్దతు ఇస్తుండగా ఇండియా కూటమికి 44% ఓటర్లు మద్దతుగా నిలబోతున్నట్లు తేల్చి చెప్పేసింది. ఇతరులకు మరో 16% ఓటర్లు మద్దతిస్తున్నట్లు వెల్లడించింది. దేశవ్యాప్తంగా ర్యాండంలో 4,35,451 మందిపై ఈ సర్వే నిర్వహించినట్టు పోల్ ట్రాకర్ తెలిపింది. దీన్ని బట్టి ప్రజల నాడిలో మార్పు వస్తున్నట్లు చాలా స్పష్టంగా చెప్పేసింది. అలాగే పోల్ ట్రాకర్ సర్వేలో యువతలో అత్యంత ఆదరణ కలిగిన నాయకుడిగా రాహుల్ గాంధీ 58% ఓట్లు సాధించారు. అలాగే విపక్ష నేతగా రాహుల్ గాంధీ పనితీరు ఎలా ఉందని అడిగితే 61% మంది చాలా బాగుందని, 39% మంది బాగోలేదని చెప్పారట. వీటితో పాటు కొత్తగా పుట్టుకొచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ యువతవాడిగా మారిందా అని అడిగితే అవునని 59% మంది, కాదని 37% మంది, ఏమీ చెప్పలేమని 9% మంది చెప్పేశారట. కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భావం, జంజీల ఉద్యమం, దేశవ్యాప్తంగా విద్యార్థులు నడిపిస్తున్న ఉద్యమాలు, చిన్న పిల్లలు సైతం రోడ్డెక్కి చేస్తున్న ధర్నాలు దేశ ప్రజల ఆలోచన తీరులో మార్పును తీసుకొస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తుందంటూ ఆ సంస్థ చెప్పింది. కాక్రోచ్ ఆవిర్భావం తర్వాత ప్రజల మూడు బాగా మారినట్లు ఈ సర్వే చాలా స్పష్టంగా చెప్పేసింది. అంటే వచ్చే ఎన్నికల నాటికి ఏమైనా జరగవచ్చు. మోదీ ప్రభుత్వం ఉండే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే రాజకీయంలో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. రాజకీయంలో దేశంలోని పరిణామాలను బట్టే జనాలు ఓటేస్తారు. మళ్ళీ ఏదైనా పెద్ద విపత్తు రాబోతుందా? ఏదైనా రాజకీయ సమీకరణాలను మార్చే సంఘటన జరగబోతుందా? అలా జరిగితే అది మోదీకి అనుకూలంగా మారుతుందా? కాంగ్రెస్ పార్టీకి శరాఘాతంగా మారుతుందా? ఇండియాలో ఏమైనా జరుగుతుంది. ఈ సర్వే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎలా ఉంటుంది అనే అంశం మీద చెప్పింది మాత్రమే. రేపు ఎలా ఉంటుందో అస్సలు ఊహించలేం.